హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీస్ లిస్ట్ గురించి తెలియని విషయాలను తెలుసుకుందాం. 2005 సంవత్సరం సెప్టెంబర్ 28న విడుదలైంది. ఇది రామ్ చరణ్ తొలి సినిమా. ఈ చిత్రంలో హీరోయిన్ నేహా శర్మ, దర్శకుడు పూరి జగన్నాథ్, సంగీతం మణిశర్మ ఇచ్చారు. రామ్ చరణ్కు ఫిల్మ్ఫేర్ బెస్ట్ మేల్ డెబ్యూ అవార్డు, నంది స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చాయి. డెబ్యూ హీరో సినిమాగా అత్యధిక కలెక్షన్స్ సుమారు 25 కోట్ల షేర్ సాధించి రికార్డు సృష్టించింది. ఈ రికార్డు 2021 వరకు ఉండింది. రామ్ చరణ్ డ్యాన్స్, ఫైట్స్తో అందర్నీ ఆకట్టుకున్నారు. ఇది ఆయనకు స్టార్ ఇమేజ్ ఇచ్చింది. 2009 జూలై 31వ తేదీన విడుదలైంది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఇది పునర్జన్మ కథ. 400 ఏళ్ల క్రితం ప్రేమ కథ ఇప్పుడు కొనసాగుతుంది. అప్పట్లో తెలుగు సినిమాల్లో అతి ఖరీదైన చిత్రం. తెలుగులో అత్యధిక కలెక్షన్ సాధించి చాలా రికార్డులు బద్దలు కొట్టింది. 100 రోజులు 223 సెంటర్లలో, 1000 రోజులు ఒక థియేటర్లో ఆడింది. ఇది చాలా పెద్ద రికార్డ్. సంగీతం ఎంఎం కీరవాణి. మెగాస్టార్ చిరంజీవి కేమియో చేశారు. తండ్రి కొడుకు మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమాతో రామ్ చరణ్కు మెగా పవర్ స్టార్ అనే టైటిల్ వచ్చింది. నవంబర్ 26న విడుదలైంది. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, హీరోయిన్ జెనీలియా డిసూజా, షాజాన్ పదంసి. ప్రేమ ఎప్పటికీ శాశ్వతం కాదని నమ్మే యువకుడు, శాశ్వత ప్రేమ కోరుకునే అమ్మాయి మధ్య కథ. మగధీర తర్వాత రామ్ చరణ్ లవ్ స్టోరీ చేయాలని అనుకుని బొమ్మరిల్లు సినిమా ఇష్టపడి భాస్కర్ను సంప్రదించారు. అప్పుడు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. కానీ ఇప్పుడు కల్ట్ ఫాలోయింగ్ ఉంది. 2025లో రీరిలీజ్ అయి సూపర్ హిట్ అవుతోంది. దర్శకుడు భాస్కర్ చెప్పినట్టు మరో ట్రాజిక్ ఎండింగ్ కూడా షూట్ చేశారు, కానీ రిలీజ్ చేయలేదు. నవంబర్ 26న విడుదలైంది. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, హీరోయిన్ జెనీలియా డిసూజా, షాజాన్ పదంసి. ప్రేమ ఎప్పటికీ శాశ్వతం కాదని నమ్మే యువకుడు, శాశ్వత ప్రేమ కోరుకునే అమ్మాయి మధ్య కథ. మగధీర తర్వాత రామ్ చరణ్ లవ్ స్టోరీ చేయాలని అనుకుని బొమ్మరిల్లు సినిమా ఇష్టపడి భాస్కర్ను సంప్రదించారు. అప్పుడు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. కానీ ఇప్పుడు కల్ట్ ఫాలోయింగ్ ఉంది. 2025లో రీరిలీజ్ అయి సూపర్ హిట్ అవుతోంది. దర్శకుడు భాస్కర్ చెప్పినట్టు మరో ట్రాజిక్ ఎండింగ్ కూడా షూట్ చేశారు, కానీ రిలీజ్ చేయలేదు. రామ్ చరణ్ యాక్షన్ సీన్ల కోసం ఆస్ట్రేలియా నుంచి స్పెషల్ ట్రైనర్ను పిలిపించి రోజుకు 3 నుండి 4 గంటలు వర్కౌట్ చేశారు. రామ్ చరణ్ మొదటిసారి ప్లేబ్యాక్ సింగర్గా ముంబైకే హీరో పాట పాడారు. హిందీ వర్షన్లో రామ్ చరణ్ వాయిస్ను పాపులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ విరాజ్ అదవ్ డబ్ చేశారు. స్క్రిప్ట్ ధర 6 కోట్లు. దర్శకుడు అపూర్వ లఖియా మళ్లీ కొన్నారు. ప్రియాంక చోప్రా ఫీజు 9 కోట్లు, రామ్ చరణ్ 12 కోట్లు. సినిమా ఫ్లాప్ అయిన తర్వాత రామ్ చరణ్ దీన్ని చేసినందుకు రిగ్రెట్ అని 2025లో బాలకృష్ణ షోలో చెప్పారు. తన కెరీర్లో ఏకైక రిగ్రెట్ ఇదే. స్టోరీ: హాలీవుడ్ చిత్రం ఫేస్ ఆఫ్ 1997 నుంచి పాక్షికంగా ఇన్స్పైర్డ్. బ్రిటిష్ మోడల్ ఏమీ జాక్సన్ తెలుగు డెబ్యూ ఇదే. సినిమా జూలై 2013లో రిలీజ్ కావాల్సి ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన రాజకీయ అస్థిరత వల్ల ఆలస్యమై సంక్రాంతి 2014లో జనవరి 12 విడుదలైంది. హిందీలో ఎవడు రెండు పేరుతో గోవిందుడు అందరివాడేలే డబ్బైంది. మలయాళంలో భయ్యా మై బ్రదర్ పేరుతో డబ్బైంది. ఫస్ట్ హాఫ్ ఒక స్టోరీ, సెకండ్ హాఫ్ మరో స్టోరీలాగా ఉంటుంది. ట్విస్ట్తో కనెక్ట్ అవుతుంది.
ఈ సినిమా రామ్ చరణ్ కథ వినకుండానే ఒప్పుకున్నారు. మొదట తాత పాత్రకు తమిళ నటుడు రాజ్ కిరణ్ను తీసుకుని షూటింగ్ కూడా పూర్తి చేశారు. కానీ కృష్ణవంశీకి చరణ్కు తాతగా సెట్ కావడం లేదని అనిపించి ప్రకాష్ రాజ్తో రీషూట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్గా మొదట ఎస్ఎస్ తమన్ను సైన్ చేశారు. కానీ డేట్స్ క్లాష్ వల్ల యువన్ శంకర్ రాజా వచ్చారు మొదట. శ్రీకాంత్ పాత్రకు వెంకటేష్ను కన్ఫర్మ్ చేశారు, కానీ ఆయన ఒప్పుకోలేదు. కమలిని ముఖర్జీ తన పాత్ర ఎడిటింగ్లో మారిపోయిందని అసంతృప్తి వ్యక్తం చేసింది. అందుకే తర్వాత తెలుగు సినిమాలు తగ్గించింది. స్టంట్ మ్యాన్ పాత్ర కోసం రామ్ చరణ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఎంఎంఏలో రిగరస్ ట్రైనింగ్ తీసుకున్నారు. షూటింగ్ సమయంలో బ్యాక్ ఇంజరీ, నెక్ పెయిన్, లెఫ్ట్ రిస్ట్ స్టిఫ్నెస్ వచ్చినా చాలా స్టంట్స్ సఫయంగా చేశారు. సినిమా సబ్ ప్లాట్ హీరోను పోలీస్ అని మిస్టేక్ చేయడం 2006 ఫ్రెంచ్ ఫిల్మ్ ది వాలెట్ నుంచి ఇన్స్పైర్డ్. మొదట హీరోయిన్గా శృతి హాసన్ను దాదాపు కన్ఫర్మ్ చేశారు. కానీ డేట్స్, బడ్జెట్ ఇష్యూస్ వల్ల రకుల్ ప్రీత్ సింగ్ వచ్చారు. టైటిల్ సాంగ్ను కేవలం 24 గంటల్లో షూట్ చేశారు. లే చాలో పాటను చరణ్ మొదట ఇష్టపడలేదు, కానీ ఫైనల్ అవుట్పుట్ చూసి ఒప్పుకున్నారు. ఇది తమిళ్ సూపర్ హిట్ తని ఒరువన్ అధికారిక రీమేక్. మొదట మహేష్ బాబు లేదా రామ్ చరణ్లో ఎవరో చేస్తారని అనుకున్నారు. అరవింద్ స్వామి ఒరిజినల్ నుంచి విలన్ రోల్ రిపీట్ చేశారు. ఇది రీమేక్లో అరుదైన విషయం. ఆయన పర్ఫార్మెన్స్కు బెస్ట్ విలన్ ప్రశంసలు వచ్చాయి. మ్యూజిక్ హిప్ హాప్ తమిళ. హిందీ డబ్డ్ వర్షన్లో రామ్ చరణ్ వాయిస్కు అజయ్ దేవ్గన్, అరవింద్ స్వామికి అర్బాజ్ ఖాన్ డబ్ చేశారు. చాలామంది అభిప్రాయం ప్రకారం రీమేక్ ఒరిజినల్ కంటే బెటర్. ముఖ్యంగా చరణ్ ఫిజిక్, స్టైల్, యాక్షన్ సీక్వెన్స్లు ఎక్స్ట్రా గ్లామర్ ఇచ్చాయి. ఇది రామ్ చరణ్ మొదటి ప్రొడక్షన్ సినిమా. అమ్మడు, లెట్స్ డూ కుమ్ముడు పాటలో కేవలం 30 సెకండ్ల క్యామియో చేశారు. రామ్ చరణ్ ఇంటర్వ్యూలో చెప్పారు, నటుడిగా కంటే ప్రొడ్యూసర్గా ఈ సినిమా కోసం ఎక్కువ నర్వస్ అయ్యాను. తండ్రి కంబ్యాక్ కాబట్టి రిస్క్ ఎక్కువ. సినిమా సక్సెస్ తర్వాత కలెక్షన్స్ గురించి కాంట్రవర్సీ వచ్చింది. పాటలో చిరంజీవి క్లాసిక్ వీనస్ స్టెప్ను మాడిఫై చేసి రామ్ చరణ్తో బకిల్ లిఫ్ట్ స్టెప్ చేశారు. ఫాదర్ సన్ డాన్స్ డ్యూయట్గా సూపర్ హిట్ అయింది. మొదట సినిమా టైటిల్ రంగస్థలం 1985గా ఉండేది. తర్వాత రంగస్థలంగా మార్చారు. రామ్ చరణ్ పాత్ర చిట్టిబాబు, సెమీ డెఫ్, ఒక చెవి వినిపించదు. ఈ పాత్ర కోసం చరణ్ గోదావరి యాసలో మాట్లాడటం, బాడీ లాంగ్వేజ్, మేనరిజం ప్రాక్టీస్ చేశారు. ఇది ఆయన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్గా అందరూ ప్రశంసించారు. సుకుమార్ స్క్రిప్ట్ను నాన్నకు ప్రేమతో షూటింగ్ సమయంలో కామన్ ఫ్రెండ్ రంగా ద్వారా చరణ్కు చేర్చారు. చరణ్ స్క్రిప్ట్ విని ఇష్టపడి ఒప్పుకున్నారు. హీరోయిన్గా మొదట అనుపమ పరమేశ్వరన్ను కన్ఫర్మ్ చేశారు, కానీ తర్వాత సమంత వచ్చారు. చివరి ట్విస్ట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. సినిమా ఫ్లాప్ అయిన తర్వాత రామ్ చరణ్ స్వయంగా ఓపెన్ లెటర్ రాసి ఫ్యాన్స్కు క్షమాపణ చెప్పారు. అంచనాలు అందలేదు అని అంగీకరించి పూర్తి బాధ్యత తీసుకున్నారు. ఇది ఆయన కెరీర్లో అరుదైన విషయం. ఓవర్ ది టాప్ యాక్షన్ సీన్లు, గ్రావిటీ డిఫై చేసే ఫైట్స్ వల్ల భారీ ట్రోలింగ్కు గురైంది. ట్రైన్ ఎపిసోడ్ సీన్ సెన్సార్లో కత్తిరించారు. రామ్ చరణ్ పాత్ర కోసం బల్కీ బాడీ బిల్డ్ చేశారు. సినిమా సగం షూటింగ్కు రిషి పంజాబీ సినిమాటోగ్రాఫర్, మిగతా సగానికి ఆర్థర్ విల్సన్ డేట్స్ ఇష్యూస్ వల్ల మార్చారు. వివేక్ ఓబరాయ్ విలన్ రోల్, బిహార్ డిక్టేటర్ పాత్ర. ఆయనకు తెలుగు డైలాగ్స్ డబ్ చేశారు. సినిమా మొదటి టైటిల్ RRR అంటే రాజమౌళి, రామ్ చరణ్, రామారావు అని వర్కింగ్ టైటిల్.
రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ హిందీ, తమిళ్, కన్నడ వర్షన్లలో స్వయంగా డబ్బింగ్ చేశారు, హోమ్ స్టూడియోల్లోనే. చరణ్ మొదటిసారి తమిళ్లో డబ్ చేశారు. నాటు నాటు పాట షూట్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యే కొద్ది నెలల ముందు పూర్తయింది. రామ్ చరణ్ సక్సెస్ తర్వాత ఇంటర్వ్యూలో చెప్పారు, ఆర్ఆర్ఆర్ భారీ హిట్ అయినా ఒక వారం ఇంటి నుంచి బయటికి రాలేదు. ప్రెషర్ హ్యాండిల్ చేయలేక రిలాక్స్గా ఫ్యామిలీతో గడిపారు. ఇంటర్వెల్ బ్లాక్లో చరణ్ ఎంట్రీ సీన్ టైగర్, లెపర్డ్తో ఫైట్కు భారీ విఎఫ్ఎక్స్ ఉపయోగించారు. చరణ్ స్వయంగా చాలా స్టంట్స్ చేశారు. రామ్ చరణ్ పాత్ర సిద్ధ మొదట కేవలం 15 నిమిషాల క్యామియోగా ప్లాన్ చేశారు. ఒక దశలో సిద్ధ పాత్రకు మహేష్ బాబును క్యాష్ చేశారు. కానీ మహేష్ డ్రాప్ అవడంతో చరణ్ మళ్ళీ ఫిట్ అయ్యారు. సినిమా షూటింగ్ 2020లో మొదలై కోవిడ్-19 వల్ల భారీగా ఆలస్యమైంది. రాజమౌళి, ఆర్ఆర్ఆర్ షూటింగ్ మధ్యలో చరణ్కు ఆచార్య కోసం డేట్స్ ఇవ్వడం స్పెషల్. భలే భలే బంజారా పాటలో ఇద్దరి డ్యాన్స్ సింక్ ఫ్యాన్స్కు బిగ్ హైలైట్. సినిమా ప్లాజరిజం ఆరోపణలు ఎదుర్కొంది. రాజేష్ మందురి అనే వ్యక్తి తన స్టోరీని కాపీ చేశారని క్లెయిమ్ చేశాడు. కానీ నిర్మాతలు డినై చేశారు. సినిమా రిలీజ్ డేట్ బదులు చేస్తూ ఆర్ఆర్ఆర్తో క్లాష్ అవాయిడ్ చేశారు. ఏప్రిల్ 29, 2022న విడుదల. ఈ సినిమాలో కేవలం ఎంటమ్మ పాటలో స్పెషల్ క్యామియో చేశారు. సల్మాన్ ఖాన్ వెంకటేష్తో కలిసి సౌత్ ఇండియన్ స్టైల్లో డ్యాన్స్ చేశారు. ఇది ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్. సల్మాన్ హైదరాబాద్లో వెంకటేష్తో షూటింగ్ చేస్తుండగా రామ్ చరణ్ సెట్కొచ్చారు. సల్మాన్ బై, వెంకీ సార్తో ఒకే ఫ్రేమ్లో ఉండాలి అని అడిగారు. సల్మాన్ జోక్ అనుకుని రేపు మాట్లాడుకుందాం అన్నారు. మరుసటి రోజు చరణ్ వ్యానిటీ వ్యాన్ కాస్ట్యూమ్తో సెట్కొచ్చేశారు. సల్మాన్ ఆశ్చర్యపోయి ఒప్పుకున్నారు. సల్మాన్ ఖాన్ చిరంజీవి గాడ్ ఫాదర్లో ఉచితంగా క్యామియో చేశారు ఫ్రెండ్షిప్ కోసం. దానికి రిటర్న్ గిఫ్ట్గా రామ్ చరణ్ ఈ పాటలో ₹1 కూడా ఫీజు తీసుకోకుండా చేశారు. ఇది దర్శకుడు ఎస్. శంకర్ తెలుగు డెబ్యూ సినిమా. మొదటి స్క్రిప్ట్ను తమిళ స్టార్ తలపతి విజయ్కు నేరేట్ చేశారు. ఆయన పొలిటికల్ ఎంట్రీకి సూట్ అవుతుందని అనుకున్నారు, కానీ జరగలేదు. షూటింగ్ 240 రోజులు జరిగింది. చరణ్ పార్ట్ 122 రోజులు. కోవిడ్, ఇండియన్ 2 డిలేస్ వల్ల భారీగా ఆలస్యమైంది. మొదట హీరోయిన్గా సౌత్ కొరియన్ యాక్ట్రెస్ బే సూజీ, రష్మిక మందన్న రూమర్స్. శంకర్ రెమ్యునరేషన్కు రెవెన్యూ షేరింగ్ మోడల్ తీసుకున్నారు. విశాఖపట్నం సుదర్శన్ థియేటర్లో 256 అడుగుల చరణ్ కటౌట్ పెట్టారు. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సాధించింది. టైటిల్ పెద్ది. హీరో పాత్ర పేరు నుంచి వచ్చింది. 1980ల రూరల్ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా. క్రికెట్ బ్యాట్తో రఫ్ లుక్లో చరణ్ కనిపిస్తారు. మ్యూజిక్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్. చరణ్ చిన్నప్పటి నుంచి రెహమాన్ ఫ్యాన్. ఆయనతో పనిచేయడం తన డ్రీమ్ అని ఎమోషనల్గా చెప్పారు. ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి. బుచ్చిబాబు గ్రామంలో అమ్మాయిలను చికిరి అని పిలుస్తారట. షూటింగ్ ఢిల్లీలో రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్, ఎర్రకోట వంటి ల్యాండ్మార్క్స్ దగ్గర జరుగుతోంది. లీక్డ్ ఫోటోల్లో చరణ్ అన్పాలిష్డ్ లుక్లో కనిపించారు. భారీ యాక్షన్ సీన్లు శ్యామ్ కౌశల్, విక్కీ కౌశల్ ఫాదర్ డైరెక్ట్ చేస్తున్నారు. స్టీల్ ఫ్యాక్టరీలో చరణ్ వర్సెస్ శివరాజ్ కుమార్ ఫేస్ ఆఫ్. For more videos, please like, share, comment and subscribe to my channel.